వైసీపీ రాజకీయ వ్యూహకర్తల బృందం ఐపాక్తో సీఎం జగన్ తాజాగా తాడపల్లి క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ పరిణామం వైసీపీ నేతల మధ్య అలజడిగా దారితీసింది. ఇప్పటికే చాలా మంది నాయకులను ఐపాక్ సర్వేలో ఆధారంగా పక్కన పెట్టడం, బదిలీ చేయడం చేసిన నేపథ్యంలో మిగిలిన స్థానాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని నాయకులు హడలిపోతున్నారు. తాజాగా ఐపాక్ బృందంతో భేటీ అయిన సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. ఇప్పటికీ సుమారు 70 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసిన విషయం తెలిసిందే. ఇక మిగిలిన స్థానాల్లో పరిస్థితి ఎలా ఉందనేది వారితో చర్చించారని తెలుస్తుంది. అదేవిధంగా వైసీపీ బలంగా ఉన్న నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని కూడా ఆరా తీసినట్లు తెలిసింది. ఇటీవల ఐపాక్ బృందం ఈ 4 జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటించి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలో వైసీపీకి ఉన్న పాజిటివిటీ, అదే సమయంలో ప్రతిపక్షాలకు ఉన్న పాజిటివిటీలను కూడా ఈ బృందం నివేదిక రూపంలో రెడీ చేసింది. దీనిని సీఎం జగన్ కు అందించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ప్రాంతాలు, నియోజకవర్గాలు, పార్లమెంటు స్థానాల వారీగా పార్టీ పరిస్థితిపై సీఎం జగన్ ఆరా తీశారు. వైసీపీకి ఏ జిల్లాలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, ప్రతిపక్షాలకు ఏ జిల్లాలు అనుకూలంగా ఉన్నాయి, ప్రజలను ఆకట్టుకోవడానికి మేనిఫెస్టోలో ఏ కార్యక్రమాలు చేర్చాలనే అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే మేనిఫెస్టోపై పార్టీ సీనియర్లతో జగన్ కసరత్తు చేశారు. ముఖ్యంగా ఉమారెడ్డి, వెంకటేశ్వర్లు వంటి సీనియర్లు దీనిని చూస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఐపాక్ బృందంతోనూ మేనిఫెస్టోపై సీఎం జగన్ చర్చించారు. గతంలో ఇచ్చిన దానికి భిన్నమైన పథకాలు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సీఎం జగన్ ఐపాక్ బృందంతో చర్చలు జరుపుతున్న వ్యవహారం పార్టీలో చర్చనీయాంశంగా అయింది. ఈ బృందం ఎలాంటి నివేదిక ఇస్తుందో, తమలో ఎంతమందిని పక్కన పెడతారో అనే విషయంపై నాయకులు తల్లడిల్లుతున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.